అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఈరోజు పెన్షన్ ఆగిపోవడానికి గల కారణం వాలంటీర్లు. వాలంటీర్లను ఇవ్వనీయకుండా ఎలక్షన్ కమిషన్ ఆపడం వల్ల. దానికి గల కారణం రమేష్ గారు, మన నిమ్మగడ్డ రమేష్ గారు. అంటే గతంలో ఎలక్షన్ కమిషనర్ కింద చేసిన నిమ్మగడ్డ రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరి వల్ల ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లు ఆపేయడం వల్ల పెన్షన్లు, పేద ప్రజలందరికీ పెన్షన్లు ఆగిపోయి. ఇది వైసీపీ చేస్తున్న ప్రచారం. టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గతంలో కూడా మీరు చాలాసార్లు ఇవ్వడం లేదు, ఇప్పుడే దీనికోసం ఇంత గొగ్గులు ఎందుకు పెడుతున్నారు? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అసలు వాలంటరీ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏంటి? వాళ్ళు ఆగిపోవడం వల్ల ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేకపోయిందా? సరైన సమయానికి చంద్రబాబు నాయుడు వల్ల, నిమ్మగడ్డ ప్రసాద్ వల్ల, నిమ్మగడ్డ రమేష్ గారి వల్ల పెన్షన్లు ఆగిపోయినాయి. ఒకసారి క్లుప్తంగా చిన్న విశ్లేషణ అయితే మాట్లాడుకుందాం. పెన్షన్లు ఇవ్వాలంటే వాలంటీర్లు కంపల్సరీ. ఒక వాలంటీర్ పరిధిలో 50 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాలు గట్టిగా ఉంటే 4-5 పెన్షన్లు అయితే ఉంటాయి 50 కుటుంబాల్లో, లేదా ఇంకో 6-7 ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే ఒక గ్రామంలో ఆ గ్రామం యొక్క జనాభా ప్రాతిపదికని బట్టి వాలంటీర్ల సంఖ్య ఉంటుంది. అంటే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. 50 కుటుంబాల్లో కొన్ని వార్డులు అయితే 10 మంది పెన్షన్ దారులు ఉంటారు, కొంతమంది ముగ్గురే ఉంటారు. ఒక వార్డులో అయితే 2-3 కానీ ఎక్కువ ఉండరు. 2-3కి ఇచ్చే పెన్షన్ని వాలంటీర్లు లేరు కదా అని ఆపేయడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి సచివాలయంలో, ప్రతి సచివాలయంలోనూ విఆర్ఏలు 3-4 ఉంటున్నారు. అలాగే మన జగనన్న తీసుకున్న సచివాలయ ఎంప్లాయీస్ తక్కువ అంటే 6, ఎక్కువ అంటే 10-11 మంది వరకు ఉంటున్నారు. అంటే మినిమం ఒక 8 మందిని చూసుకుందాం. సచివాలయం కానీ పంచాయతీ గుమ్మస్తాలు, అప్పటికే సెక్రటరీ, విఆర్ఏ వీళ్ళందరినీ కలుపుకుంటే దగ్గర 10-11 మంది వరకు అవుతున్నారు. ఒక గ్రామంలో గట్టుకుంటూ 400-300 మంది పెన్షన్దారులు ఉంటారు. అదే మున్సిపల్ కార్పొరేషన్లో అయితే వార్డుకి 300-250 మంది ఉంటారు. వీళ్ళకి ఈ ఎంప్లాయీస్, ఒక్కొక్క ఎంప్లాయీ ఒక 20-30 మందిని చూసుకున్న 400 మందికి ఇవ్వలేరండి పెన్షన్. ఈ ఎంప్లాయీస్ పెన్షన్ ఇవ్వలేరా? పంచిపెట్టలేరా? అంటే పలానా వాళ్ళు ఆగిపోయింది. ఇంకో విషయం, వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఎందుకు ఆపేశారంటే ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లే. ఏఎన్ఎం చాలామంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. అలాగే అంగన్వాడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ వర్కర్లు లేరు. పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో లేరు, ప్రైవేట్ వ్యవస్థలోనూ లేరు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీలు లెక్కలో రారు. వాళ్ళు ఏ ప్రభుత్వానికైనా సపోర్ట్ చేస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు వెనకాల తిరుగుతున్నారా? మరి వాలంటీర్లు ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ ఈ రోజుని ముబ్బడిగా వైసీపీ కార్యకర్తలుగా తిరుగుతున్నప్పుడు తప్పు ఎవరిది అవుద్ది? అటువంటి సమయంలో ఎలక్షన్ కమిషనర్ వాళ్ళని ఆపేయడంలో తప్పేముంది? ఇప్పుడు కూడా పెన్షన్ ఇస్తూ ఓట్లేడికి మీకు పెన్షన్ ఇస్తున్నాం, జగనన్న ఇస్తున్నాడు కాబట్టి ఓట్లు ఏంటి అని చెప్పరనే గ్యారంటీ ఏంటి? ఇటువంటి విధానాలు వైసీపీ అవలంబిస్తుంది. కాబట్టి మీరు చేసే తప్పుల వల్ల ఈ రోజున వాలంటీర్లను ఆప్ చేయడం జరిగింది. మీరు కూడా గతంలో అన్నారు, ఈ మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ కాబట్టి, మార్చి 31తో మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ జరుగుతుంది కాబట్టి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మేము 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాం, పెన్షన్దారులు ఎవరు కంగారు పడకండి అని గతంలో సాక్షి పేపర్లో మీరు అనౌన్స్మెంట్ చేశారు. అదే కాకుండా గతంలో కూడా అనేక సార్లు 5వ తారీఖున పెన్షన్లు ఇవ్వడం మొదలెట్టారు. 10వ తారీఖు వరకు, 15వ తారీఖు వరకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదో కొండ చర్య మీద పడిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఆపేయాడు, ఎలక్షన్ మరొక నిమ్మగడ్డ ప్రసాద్, రమేష్ ఆపేయాడు, ఇవన్నీ సొల్లు కబుర్లు వద్దండి. వ్యవస్థను సవ్యంగా నడవడానికి ప్రయత్నించండి. మీరు చేస్తే సంవత్సరం, ఎదరోలు చేస్తే వ్యభిచారమని కాకుండా కరెక్ట్గా వ్యవస్థను కరెక్ట్గా నడిపించండి. ఏదో చంద్రబాబు నాయుడు మరొక వాళ్ళు పెన్షన్దారులని, ఆ ముసలోని అవ్వ తాతల్ని ఇబ్బందులు పెట్టదు మీ రాజకీయాల కోసమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భీమ్ అందరికీ.